ఆవరించి. నేను చెబుదాం అనుకున్న కారు, మన ఇజ్రాయెల్ దేశం కారులు మేము వెళ్తూ ఒక కారు ఉన్నవాళ్ళం. వెళ్ళినంతసేపు బాగుంటుంది. ఎక్కడైతే వర్షం రాబోతుందో మేఘాలన్నీ కిందకు వచ్చేసి ఉంటాయి. ఆ మేఘాలను కారులు వెళ్ళిపోతాయి. ఏదో ఒక లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. కానీ కొంత దూరం వెళ్తే అది సరిగ్గా కొంత కనబడతా ఉంటది. కానీ ఫ్లైట్ లో అయితే ఏమి కనపడదు కదా, అవునా కదా? అదే విధంగా ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, మేఘం వల్లే ఇంత గొప్ప సాక్షి సమూహం మిమ్మల్ని ఆవరించి ఉండగా, మనల్ని ఏముందట ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టు పాపమని మనం విడవాలంట. ఏంటంట? సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము కానీ, దేవునికి ఇష్టము కానీ, లేకపోతే దేవునికి ఆయాసకరమైనటువంటి తలంపులు మార్గాలు మనలో ఉంటే వాటిని విడిచిపెట్టాలి. ఒక రోజున దేవుని బిడ్డలారా, అది బాంబే వాన్ఖేడే స్టేడియం క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. అప్పటికి ఒక క్రికెటర్ 2-3 సెంచరీలు చేసి చాలా గొప్పగా ఖ్యాతి పొంది వార్తల్లో, టీవీలో అన్నింటిలో కూడా ఆయన గురించి చెబుతూ ఉన్నారు. రాబోయే భారత్ కి, ఇండియాకి ఇతను ఒక మంచి బ్యాట్స్మెన్ అవుతాడు, ఇంకేమి తిరిగిలేదు అనుకున్న సమయంలో దేవుని బిడ్డలారా, ఆ రోజున శ్రీలంకతో జరుగుతూ ఉన్న మ్యాచ్. ఆ బ్యాట్స్మెన్ వెళ్ళాడు, 2 బాళ్ళు ఆడాడు, 3 బాళ్ళు ఒక 6 కొట్టాడు. ఆ తర్వాత కొన్ని రన్స్ చేశాడు. 10 లోపు వచ్చే లోపే క్లీన్ బౌల్డ్ వెళ్ళిపోయాడు. ఏమాడు? క్లీన్ బౌల్డ్ వెళ్ళిపోయాడు. అది ఎక్కడంటే బాంబే వాన్ఖేడే స్టేడియం. దేవుని బిడ్డలారా, బాంబే అంటే క్రికెట్ కి పిచ్చి. చుట్టూ కూడా ఇండియా ఆయన పేరు చెప్తున్నాడు, వాడు కొట్టాలి ఈరోజు సెంచరీ కొట్టాలి, ఈవెన్ డబుల్ సెంచరీ కొట్టాలి, 1 డే అయినా పర్లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఇదిగో సాక్షి సమూహం వలె స్టేడియం మొత్తం కూడా ఆవరించి ఉన్నారు. ఒక ఇండియన్ జెండాలు తప్ప శ్రీలంక జెండాలే కనపట్లేదు. మేము కూడా టీవీ చూసేవాళ్ళం కూడా. దేవుని బిడ్డలారా, కొడతాడు, అతను బాగా ఆడతాడు అనుకున్న సమయంలో క్లీన్ బౌల్డ్ అయిపోయి బ్యాట్ అలా పట్టుకొని తల దించుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చాలా టీం మొత్తం కూడా చాలా బాధపడింది. అదే విధంగా స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ అరిచుకోవాలందరూ మొత్తం కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అయిపోయారు ఏంటి అని చెప్పేసి మరి వాళ్ళ ప్రశ్న, ఎందుకు అయిపోయాడు? అసలు అట్లీస్ట్ 50 అన్నా కొట్టొచ్చు కదా, ఫస్ట్ వచ్చాడు, మరి డిఫెన్స్ ఆడొచ్చు కదా, 2 ఓవర్లు 3 ఓవర్లన్నా, ఎందుకని మరి ముందే 6 కొట్టి ముందుగానే ఎఫెన్స్ ఎందుకు తీసుకోవడానికి వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్న సమయంలో దేవుని బిడ్డలారా, 2 days తర్వాత స్టార్ టీవీలో ఇంటర్వ్యూ వచ్చింది. స్టార్ టీవీలో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు అది చెప్పాడు అనమాట. ఏమంటే, నేను ఇప్పుడు వరకు కొట్టినటువంటి ఈ సెంచరీలు చేశాను కదా, నాకు గర్వం వచ్చేసి, నాకు మెలిపులు తెలియలే. ఎప్పుడు ఎలా ఆడాలి, ఏ బాల్ స్పిన్ వేసినప్పుడు ఎలా ఆడాలి, ఫాస్ట్ బౌలర్తో ఎలా ఆడాలి, మీడియం ఫేసర్తో ఎలా ఆడాలి నాకు తెలియలేదు. నాకు అవగాహన రాలా. నేను కొడతంటే వెళ్ళిపోతానే సెంచరీలు సాధించాను, కానీ క్రికెట్ లో ఉన్న మెలకువలు నాకు తెలియలేదు. కనుక ఇక నుంచి నేనేం చేస్తానంటే, గవస్కర్ ఎలాగ ఆడాడని గవస్కర్ వీడియోలన్నీ చూస్తాను. ఇక నుంచి నేను గవస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్ ఎలా ఆడాడో నేను చూస్తాను, వెంకట్ సర్కార్, కపిల్ దేవ్ ఎలా ఆడాడో నేను చూస్తానని చెప్పి ఆయన అన్ని చూశాడు. దేవుడు అన్ని చూసిన తర్వాత ఏమైందో తెలుసా? ఇదిగో అతను ఒక సచిన్ టెండూల్కర్ అయిపోయాడు. హల్లెలూయా. అతను ఒక గొప్ప బ్యాట్స్మెన్ అయిపోయాడు. ఆయన ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి గొప్ప క్రికెటర్లు ఎలా ఆడారో అన్ని చూశాడు. చూసి ఏం చేశాడో తెలుసా? ఎక్కడ ఆడాలో, ఎక్కడ తగ్గాలో, బాల్ ఎక్కువ తిన్నా మరి ఎలా ఆడాలో, లాస్ట్ ఓవర్లో ఎలా ఆడాలో అన్ని నేర్చుకొని దేవుని బిడ్డలారా, ఒక గొప్ప బ్యాట్స్మెన్ అయ్యాడు. ఇండియాలో ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరంటే టెండూల్కర్ అని ఊరికే అసలు ఆలోచించుకొని చెప్తాం. ఎందుకని ఈ యొక్క ఉదాహరణ మీకు చెప్పానంటే, దేవుని బిడ్డలారా, అంత గొప్ప సాక్షి సమూహం. మనం బైబిల్ చదువుతున్నాం అంటే గొప్ప సాక్షి సమూహం అని రాయబడింది. ఏంటి ఈ యొక్క గొప్ప సాక్షి సమూహం అంటే? బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు కూడా ఈ సాక్షి సమూహం ఎక్కడుందంటే
ఈ యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఉంది. ఎక్కడుంది? 11వ అధ్యాయం ఉంది. 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఇంచుమించుగా చాలా మంది ఉన్నారు. అందరి పేర్లు ఇక్కడ రాయలేదు, కానీ 15, 16, 17 మంది పేర్లు మాత్రం ఇక్కడ రాయబడి ఉన్నది 11వ అధ్యాయంలో. ఇవన్నీ 11వ అధ్యాయంలో ఎక్కడి నుంచి అంటే హేబేలు మొదలుకొని, ఎక్కడి నుంచి? హేబేలు మొదలుకొని అనేక మంది, హేబేలు, హానోకు, ఆ తర్వాత నోవాహు, అబ్రహాము, ఆ తర్వాత దావీదు, యోఫ్తా, రకరకాల శారా, అబ్రహాం, మోషే తల్లిదండ్రులు, ఆ విధంగా రాహాబు, అందరి పేర్లు ఆయన కలుపుతూ వాళ్ళ జీవితాలని కొంచెం మనకి చూపిస్తూ ఆయన ఏమంటాడంటే, ఇదిగో మీరున్నారు కదా ఓ నూతన నిబంధన విశ్వాసులారా, ఓ దేవుని భక్తులారా, మీరు రక్షించబడ్డారు, మీరు రక్షణానందాన్ని పొందారు, మీరు దేవుని పిల్లలు, మేము పరలోక రాజ్యం వెళ్తాము, మాకు తిరగలేదు అని మీరు అనుకుంటున్నారు కదా. మీరు అనుకుంటున్న సమయంలో సులువుగా చిక్కులు పెట్టి పాపాలు నన్ను స్ట్రైక్ చేస్తారు. సులువుగా మనం చిక్కులు పెట్టి సాతానుడు ఎక్కడికి వచ్చాడు? ఎదురు బైబిల్ ఏముంది? బైబిల్ ఉంది. వాడంట కిటికీలో చూస్తూ ఉంటాడంట, ఎప్పుడు వీడు దొరుకుతాడని. మన మనస్సు అనే కిటికీలోకి వచ్చాడు. మన మనస్సు మన దగ్గరికి వచ్చాడు. మన దగ్గరకు వచ్చి మనల్ని ఏ విధంగా చిక్కులు పెట్టాలి, వాట్సాప్ ద్వారా వీడియోలు, లేకపోతే సినిమాలు, ఇవన్నీ కూడా రకరకాల ఛానల్ వచ్చేసి, ఇవన్నీ ఛానల్ నుంచి మనం తప్పుకోవాలంటే, లేకపోతే పాపం చేయకుండా ఉండాలంటే, దేవునికి దగ్గరగా ఉండాలి అని మనం అనుకుంటే, దేవుళ్ళారా ఈ రోజున సేవకులు చూస్తే ఏ సేవకుల్లో కూడా ఈయన వల్ల నేను ఉండాలండి, ఈయనలాగే నేను ఉండాలండి, ఈయన మహాభక్తుడండి అని అనిపించుకునేటువంటి భక్తులు ఏళ్ల మీద లెక్కించి దేవుని పెట్టారు. లేరని కాదు, వాళ్ళు ఉండబట్టి ఇప్పటికి మనం బతుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలను దోచుకొని డబ్బు సంపాదించుకునేటటువంటి సేవకులు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. ఎవరిని చూసి ఈయన వల్లే నేను ఉండాలి, ఏ స్త్రీని చూసి, ఏ పాస్టర్ని చూసి, లేకపోతే ఏ భక్తురాలను చూసి ఈమె వల్లే నేను ఉండాలని ప్రజలు అనుకునే రోజులు పోయిన దేవుని బిడ్డ. మన కళ్ళ ముందు కనిపించే ప్రతిది కూడా నిజం కాదు. మన కళ్ళ ముందు కనిపించే ప్రతి వ్యక్తి కూడా నిజం కాదు. రహస్యం ఉంటుంది దేవుని బిడ్డ. ఈ రహస్యాల నుండి, ఈ పాపము నుండి ఏంటంటే బాబు, ఎవరు పాస్ గారు పాపం అంటాడేమో, దేవుని రాజ్యంకి వెళ్ళాలనుకున్నాడు చేయొద్దండి. పరలోకి నేను వెళ్ళాను అనుకున్నాడు చేయొద్దండి. పరలోకంకి వెళ్ళాలంటే పాపాన్ని జయించాలి. ఎందుకు మనం బ్రతుకుతున్నాం? ఇక్కడికి వచ్చి ఎందుకు కష్టపడుతున్నా చెప్పండి? మన పిల్లల కోసం కదా, మన పిల్లల కోసం, మన భార్యల కోసం. భార్యలు కాదండి, భార్య కోసం కదా మనం కష్టపడుతున్నాం. మరి మన కోసం ఏంటి? మన ఆత్మ ఎవరు? మనల్ని ఎవరు? మనం ఎలా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతే బిడ్డ, మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమై ఉండాలి. హల్లెలూయా. హానోకు దేవునికి ఇష్టడైనట. హానోకు దేవునికి ఇష్టడై ఉండడం వల్ల ఆయన ఎక్కడికి వెళ్ళాడట? దేవునితో కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నెతన్యాహు గారు పోయిన సంవత్సరం హానుక క్యాండిల్ గోడ దగ్గర వెలిగిస్తున్నాడు దేవుని బిడ్డ. ఆ పక్కన యుఎస్ అంబాసిడర్ ఉన్నాడు. అంబాసిడర్ భార్య కూడా, మన మగోళ్ళు ఉంటాం కదా, అక్కడ ఉందా ఫారినర్, ఆమె కూడా ఉంది. ఉన్న సమయంలో ఆయన ఏమంటాడంటే, హానుక ఉంది కదా, హానుక క్యాండిల్ వెలిగిస్తున్నారు. హానుక క్యాండిల్ వెలిగించి ఉంది ఏమనంటే, యూదులు ఇక్కడ నుంచి 2000 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోలా, తరవబడ్డారు. చాలా చెదురు ఆయా రాజ్యాలు వచ్చి వాళ్ళు కొట్టారు, చంపారు. ఒక్కొక్క రాజు వచ్చి ఏం చేశాడంటే, యెరూషలేము చుట్టూ కూడా ప్రాకారాలు ఉన్నాయి కదా, గుర్రాలు సైన్యం పెట్టి ఒక్కడు కూడా వెళ్ళనివ్వలేదు. బైబిల్ రాయబడి ఉంది, వాళ్ళ పెట్ట అది కూడా తినే, వాళ్ళ పిల్లల్ని చంపుకొని, సొంత పిల్లలు కూడా ఇక్కడ చంపుకొని తిన్నారని బైబిల్ రాయబడి ఉంది. అంత నాశనం కలిగి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎంత దూరం వెళ్ళినా కూడా వాళ్ళ మనస్సంతా ఎక్కడో తెలుసా? 2000 సంవత్సరాలు కూడా ఏమనుకునే వాళ్ళు అంటే తెలుసా? వీళ్ళు 2000 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నేను
యెరూషలేం వెళ్తా అంటే నెక్స్ట్ ఇయర్ హానుకా వస్తే నేను యెరూషలేం వెళ్తా, నెక్స్ట్ ఇయర్ నేను పస్కాకు పోతే యెరూషలేం వెళ్తా, నెక్స్ట్ ఇయర్ అది ఎప్పుడు వెళ్తాము అసలు దేవుడు రాకడ ఎక్కడ వస్తుంది? దేవుడు రాకడ ఎప్పుడు వచ్చిందో ఆయన దొంగ వల్లే వస్తానంటున్నాడు. ఇదిగో ఎప్పుడు వస్తాను మీకు తెలియదు అన్నాడు. ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో నాకు తెలియదు అని చెప్పి మన జీవితాన్ని ఇదిగో లోకానుసారంగా మనం జీవిస్తుంటే ఆయన ఎప్పుడు వస్తాడు మనకు తెలియదు. కానీ యూదులు మనలాగా జీవించలేదు. దేవుడు పెట్టారు, యూదులు మనలాగా జీవించాలి. ఎలా జీవించాలో తెలుసా? నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చే ఆయన అన్నాడు నెతన్యాహు మాట్లాడు ఏమంటే ఆ నెక్స్ట్ ఇయర్ అనే ఆశ. ఒక మనిషి బతుకుతున్నాడంటే ఏదో ఒక దేవుడికి ఆశ ఉండాలి కదా. ఆశ లేకపోతే బతుకుతాడా? అసలు ఆశ లేకపోతాడు వేస్ట్. ఏదో ఒక ఆశ, ఇల్లు కట్టాలి, నా కూతురు పెద్దదవ్వాలి, నా కూతురు ఎలా అవ్వాలి, నా కొడుకు ఎలా అవ్వాలి, నా తండ్రి ఎలా అవ్వాలి, నా పరిచయం ఎలా ఉండాలి, లేకపోతే నా ఉద్యోగం ఎలా ఉండాలి, నా లైఫ్ ఎలా ఉండాలని ఆశ లేని మనిషి లోకంలో ఈ భూమి మీద ఎవరు లేరు. తెలుపుతారు నీ ఆశ నెరవేరింది ఒక రోజున. హల్లెలూయా. నీవు సరైన ప్రయత్నం చేస్తే, సరైన వేలను వెళ్తే నీవు ఏదనుకుంటావు అది జరిగిందంటే యేసయ్య చేస్తాడంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీవు ఆయనకు ఇష్టడు, దేవుని బిడ్డ నీవు ఇష్టడాలని ఆయన కనుక జరిగింది. మేము వెళ్తాం అంటున్నాడు. ఇశ్రాయేలు చరిత్ర ఎలా ఉంటుందంటే ఆ యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే దేవుని బిడ్డ వాళ్ళకి దేవునికి విడరాని బంధం. హల్లెలూయా. ఏ దేశం వెళ్ళినా ఎందుకు కాలినా వాళ్ళ దృష్టి మాత్రం యెరూషలేం మీద ఉంటుంది. వాళ్ళు వెళ్తారు. నేను బిడ్డ బబులోను వెళ్ళినప్పుడు సియోను గీత ఒకటి పాడమంటే వాళ్ళు ఏమంటారు? పాడచ్చు కదండి. నాగరాజ్ బ్రదర్ వాళ్ళు నువ్వు వేరే దేశం వెళ్ళావు, ఎప్పుడు పాడమంటే పాడవు. నువ్వు పాడవా స్టీవెన్? పైగా నువ్వు పాడ ఎప్పుడు పాడబడి సార్ ఓకే నేను పాడతాను. కానీ యూదులు ఏమన్నారు తెలుసా? నేను పాడను. వాళ్ళు ఆ నది పక్కన కూర్చొని యెరూషలేము గుర్తు చేసుకొని సియోను పాట మమ్మల్ని పాడమన్నారు. యెరూషలేమా, మేము మిమ్మల్ని మర్చిపోతే మా యొక్క నాలుక పైన అన్నిటికీ అంటుడుగా అంటే మాట్లాడతామా అంటే అంతగా వాళ్ళని శపించుకుంటున్నారు. ఎలా అంటే మా కుడి చేయి డబ్బు ఒకరిని పని చేస్తామా? అమ్మక డబ్బా లేచిందా? వాళ్ళు ఏమంటారు తెలుసా? మా కుడి చెయ్య పని ఆగిపోతుంది అంటే పడిపోతుంది పని చేయాలంటే అంతగా శపించుకుంటారంటే వాళ్ళు యెరూషలేము గురేయాలంటే. హల్లెలూయా. నేను థామస్ ఇజ్రాయెల్ వస్తానంటే మా ఇంట్లో చెప్తున్నాను ఒక నాకు అదే తెలుసు. వస్తా ఉంటే నేనేమన్నా అంటే అదే నేను యెరూషలేము ఇజ్రాయెల్ రావాలంటే నాకు ఇక్కడ ఎవరు లేదు. ఒక యెరూషలేం ఫోటో ఉంటుంది కదండి మాకు, వాడు ఫోటో అందరిలో ఉంటుంది యెరూషలేము. ఆ ఫోటో రోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తూ ఉన్నా నేను అనుకోండి ఆ గోడ దగ్గరికి వెళ్ళిపోతాను. ఆ గోడ దగ్గరికి వెళ్ళిపోతాను. ఇదిగో అంటే నేను తిరుగుతా ఉన్నా, ఇదిగో నేను వచ్చి ప్రార్థన చేస్తాను. ఆ ఫోటోతో మాట్లాడుతున్నాను. నేను ప్రార్థన చేసి ప్రభువులో యెరూషలేము నేను వస్తున్నాను, యేసయ్య నేను తీసుకొస్తున్నాను తెలుసా నీ దగ్గరికి అని చెప్పి నేను ప్రార్థన చేసి పెట్టాను. ఆ ప్రార్థన ఏమైందంటే ఆ మాట దేవుడి ఫలించింది. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా యెరూషలేములో సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని వెళ్తూ ఉంటే అదే గోడ చూశాను. ఆ గోడ పక్కన కారులో నేనే డ్రైవ్ చేస్తున్నాను. దేవుడు ప్రార్థన ఫలింపజేశాడు. హల్లెలూయా. నేను ఏదైతే అనుకున్నాను ఈ థామస్ కూడా ఏమనంటే నేను కూడా ఒక పని చేయి, ఇంకో ఫోటో పెట్టించుకో, నువ్వు రోజు మాట్లాడు. మీరు చెప్తున్నాను కదా, మీ వాళ్ళు ఎవరు వస్తారా? ఇజ్రాయెల్ వచ్చేవాళ్ళు ఒక ఫోటో పెట్టుకోండి. నిజంగా చెప్తున్నాను, నేను నా జీవితంలో జరిగింది. ఆ యెరూషలేముని మనం తీసుకొస్తాయి. హల్లెలూయా. మీరు ఇంట్లో ఫోటో పెట్టించి నేను రావాలి యెరూషలేము నేను వస్తానని, నా యేసయ్య నన్ను తీసుకొస్తున్నాడు తెలుసా, ఆయన తీసుకొస్తున్నాడు తెలుసా అని ఆ ఫోటోతో మీరు మాట్లాడిన దేవుడుంటారా? ఎందుకు ఆయన మనల్ని తీసుకొస్తాడు, మీ పిల్లలను మిమ్మల్ని తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే మనకు ఒక ఆశ ఉండాలి, ఒక కోరిక ఉండాలి. ఉన్నప్పుడే ఏదైనా మనం చేయగలం. ఏదో కోరుకున్నాం, వెళ్ళిపోయాం, గోడ దగ్గరికి వెళ్తున్నాం, అయ్యగారు
ప్రార్థన చేస్తున్న వస్త్రం కాదు దేవుని బిడ్డారా, ఒక పట్టుదల మనం ఉన్నప్పుడే అది నెరవేరింది, అది మనం పైకి తీసుకొని వెళ్తుంది. మీ వాళ్ళు ఎవరన్నా ఉన్న చెట్టు అన్నమాట. ఇది విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే గుడ్డిదేంటి, ఇది విశ్వాసం అంటే ఏంటి? గుడ్డిది, లాజిక్ ఉండదు. విశ్వాసానికి ఏంటి? లాజిక్ ఉండదు, అది గుడ్డిది. ఏంటప్ప పాస్టర్ గారు గుడ్డిది విశ్వాసం అంటే? అది లేనిది విశ్వాసం అంటే ఉన్నవి లేనట్టుగాను, లేనివి ఉన్నట్టుగాను. విశ్వాసం అనగా నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. పరలోకం ఎలా ఉండదో తెలియదు. అర్థమైందా? అబ్రహాం అంట ఆయన దేనికోసం చూశాడు తెలుసా? బైబిల్ రాయింది, పునాదులు గల ఆ పట్టణం, ఈ పట్టణం, ఈ లోకం, ఈ యొక్క అన్ని కూడా నాశనం అయిపోతాయి, నశించిపోతాయి. కానీ దేవుని బిడ్డలారా, అబ్రహాం కోసం ఏం రాసిందంటే ఆయన పునాదులు గల పట్టణంకై ఆయన వేచి ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. వేచి ఉన్న అబ్రహాం వెళ్ళిపోతాడంతే పునాదులు గల పట్టణం దగ్గరికి. నీవు నేను కూడా వేచి ఉంటే దేవుని బిడ్డలారా గొప్ప కార్యాలు, గొప్ప సంఘటనలు మనం చూస్తాం. హల్లెలూయా. ఈ యొక్క గొప్ప మేఘం ఎవరంటే దేవుని బిడ్డలారా, ఇదిగో 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఉంటారు. విశ్వాస వీరుల్లో మొట్టమొదటి విశ్వాస వీరుడు ఎవరంటే ఎవరు? హేబేలు. ఎవరు? హేబేలు. దేవుని బిడ్డలారా, హేబేలు విశ్వాసంతో తనకు కలిగినటువంటి దానిని తీసుకుని వచ్చి ప్రభుకి బలి అర్పించాడు. బలి అర్పించినప్పుడు ఆ అర్పణే ఆయనను ప్రభు గైకొన్నారు. ప్రభు ఆయన్ని ఆశీర్వదించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆ యొక్క రక్తము మొరపెడుతూనే ఉంటుంది. చదవండి ఆ మాటలు. హేబేలు 4వ వచనం. హేబేలు విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతడు మృతి నుండి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, ఏంటంటే మృతి నొందిన వాడు ఎవరైనా మాట్లాడతారండి, కానీ మృతి నొందినటువంటి ఆ నీతిమంతుడు కూడా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే ఆయన రక్తం మొరపెడతా ఉంది. హల్లెలూయా. ఆయన రక్తం మొరపెడతా ఉంది. ఆయన నీతిమంతుడుగా దేవునిచే ఎంచబడ్డాడు. ఆ తర్వాత హానోకు వచ్చినట్లయితే దేవుని బిడ్డలారా దేవుడితో నడిచాడు. దేవుడు అక్కడ రాయబడిందంట, దేవుడు ఆయనకి ఇష్టడయ్యాడంట. హానోకు దేవునికి ఇష్టడయ్యాడు. దేవునికి ఇష్టడు కాకుండా ఈ విశ్వాస యాత్రలో ఎవరు కూడా ముందుకు వెళ్ళలేము. హల్లెలూయా. దేవునికి ఇష్టలు కాకుండా ఎవరు కూడా మనము దేవునిచే విశ్వాసం లేకుండా, చదవండి 5-6 వచనం. 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయువాడేమో నమ్మగలను కదా. చాలు. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయుట అసాధ్యం. ఈ విశ్వాసం ఎలా వస్తుందంటే దేవుని బిడ్డలారా అదొక గుడ్డిది. ఎలాగా గుడ్డిదంటే ఏంటంటే నమ్మేస్తాం అంతే. ఏమని? యేసు ప్రభు వచ్చారు, యేసు ప్రభు నా కొరకు చనిపోయారు, యేసు ప్రభు నా కొరకు తిరిగి లేచారు, యేసు ప్రభు రాబోతున్నాడు. అదే విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసు ప్రభు చూడలేదు, యేసు ప్రభు ఇక్కడ సిలువ వేయబడడం నువ్వు చూడలేదు, నేను చూడలేదు. యేసు ప్రభు తిరిగి వెళ్ళడం మనం చూడలేదు, యేసు ప్రభు అద్భుతాలు మనం చూడలేదు, కానీ లేఖనాలు మనకు చూపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ లేఖనాలను చూచి నమ్ముడు కంటే చూడక నమ్మిన వాడు ధన్యులు ఉన్నారు. మనం చూడలేదు కానీ చూడక నమ్మిన మనమే ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. తోమాతో అంటున్నాడు, తోమా నీవు నన్ను వచ్చి చూసావు, నా గాయాల్లో చూడు, వేలు పెట్టు, ఇవిగో చూడు, నాకు 5 గాయాలు ఉన్నాయి, నువ్వు వేలు పెట్టి నన్ను చూడు అంటే, ప్రభు నన్ను క్షమించండి అయ్యా, నేను అల్ప విశ్వాసమయ్యానంటే ఆయన ఏమంటాడు తెలుసా? చూసి నమ్ముడి కంటే చూడక నమ్మిన వీడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాట అక్షర సత్యం తీర్పెట్టారు. ప్రభు మాట కాలం మారిన, యుగాలు మారిన, రోజులు మారిన, సంవత్సరాలు మారిన మార్పు లేని. ఎందుకనంటే ఈ యుగంలో మనం ఉన్నాం కదా, మనం యేసు ప్రభు చూడలేదు. ప్రభు అన్నాడు ఏమంటే చూచి నమ్ముడి కంటే చూడక నమ్మిన వారు. మన ప్రభుని చూడకయే నమ్మాము. తప్పదు. హల్లెలూయా. మనం ధన్యులు అన్నాడు. హల్లెలూయా. ప్రభు మనల్ని ధన్యులుగా చేశారు. బిడ్డలారా ధన్యత ఎలా వచ్చిందంటే నీవు నమ్ముట వల్ల, నీవు విశ్వసించుట వల్ల,
అదే విధంగా మూడో వ్యక్తి దేవుని బిడ్డలారా హానోకు అయిపోయారు కదా. నోవా గురించి ఒక ప్రత్యేకమైన విషయం చెప్తాను, చిన్నగా చెప్తాను. హల్లెలూయా. నోవాహు చదవండి ఆ మాట, 7వ వచనం. దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. చాలు. హల్లెలూయా. ఇక్కడే ఉంటాను నేను, ఇక్కడితో నేను ముగిస్తాను. హల్లెలూయా. నోవాహు గారు దేవుడు వినండి, చక్కగా వినండి. నోవాహు గారంట దేవుడు చెప్పారు ఎవరంటే, నోవాహు ఇదిగో కొద్ది కాలంలో జల ప్రళయం రాబోతుంది, ఇదిగో ఈ పాపం చేసినటువంటి ఈ లోకంలో ఉన్న వ్యక్తులన్నింటిని అందరిని కూడా నేను చంపబోతున్నాను. పశువులనేంటి, లోకంలో జలచరులేంటి అన్నింటిని కూడా నేను చంపబోతున్నాను. కనుక నీవు నీ కుటుంబ రక్షణ పొందినట్లుగా నేను ఏవైతే జంతువులను మరి సేవ్ చేయాలనుకుంటున్నానో, కాపాడాలనుకుంటున్నానో వాటన్నిటిని కూడా మరి నువ్వు కాపాడుతావు. ఒక వాడకట్టు, ఆ వాడకు నేను ప్లాన్ ఇస్తాను. నువ్వు వాడకట్టు, నేను ప్లాన్ ఇస్తా. వాళ్ళలోనికి అవన్నీ కూడా వస్తాయి నువ్వు కట్టమన్నప్పుడు. దేవుని బిడ్డలారా, అంతకుముందు నోవాహు కాలంలో ఈ యొక్క జల ప్రళయం రాకముందు ఎప్పుడు వర్షం రాలేదు. తెలుసా మీకు? వర్షం ఎప్పుడు వచ్చింది అనుకున్నారు? వర్షం ఎప్పుడు వచ్చింది? భూమంతా పాపంతో నిండిపోయి ఈ పాపం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వరద వచ్చింది. వర్షంతో పాటు వరదలు వచ్చి మనుషులందరినీ చంపేసింది. కానీ నోవాహుతో చెప్తూ ఉన్నారు ఏమనంటే, నోవాహు వరద వస్తుంది, వర్షాలు వస్తాయి, భూమంతా నిండిపోద్ది, అందరూ చనిపోతారంటే ఎవరైనా నమ్ముతారా? వర్షం రాదని, అగ్ని కురిసిందంటే ఎవరు నమ్ముతాం? మనం ఎక్కడి కురిసింది అగ్ని? ఏదైనా అంతకు ముందు జరగనిది ఇప్పుడు జరిగిందంటే ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మరు. అందులో నోవాహు గారి కాలం అంటే బాగా పురాతనమైన కాలం. ఈ కాలంలో ఏది జరిగిందన్నా మనం చెప్పలేము, నమ్మొచ్చు. కానీ ఆ కాలంలో అది జరగని పని. ఆదాము గారి దగ్గర నుంచి వందల సంవత్సరాలు బతికారండి. ఇది మనలాగా 70-80 సెంచరీ అప్పులు కాదు కొట్టున్నాడు, 120 కాదు. ఇక్కడ ఎదురాలి వాళ్ళు వందల వేల సంవత్సరాలు బ్రతికారు వాళ్ళు. ఆ తర్వాత జనరేషన్స్ అన్ని కూడా ముందుకు వెళ్తున్న కాలంలో దేవుని బిడ్డలారా, దైవ వాక్కు నీతిమంతుడైనటువంటి నోవాహు గారి దగ్గరికి వచ్చి, నోవాహు నేను చెప్పినట్లుగా ఒక పెద్ద వాడని నీకు నిర్మించు, దాని కొలతలు కూడా నేను చెప్తానన్నప్పుడు ఎవరైనా నమ్ముతారా? కానీ నోవాహు నమ్మాడు. హల్లెలూయా. నోవాహు నమ్మి ఆయన వాడ కట్టడం ప్రారంభించాడు. అబ్రహాంతో చెప్తాడు, అబ్రహాం నీవు ఈ ఇరాకును వదిలేసి, ఈ కల్దీయ దేశాన్ని వదిలేసి నేను చూపించే ఆ దేశానికి నేను తీసుకొని వెళ్తా, నీ భార్య నువ్వు కదిలి రండి అన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన వ్యాపారస్తులు, వాళ్ళ ఫాదర్ వ్యాపారస్తులు, వాళ్ళు చాలా ధనికులు, అవన్నీ వదిలిపెట్టేసి నేను ఎలా వెళ్తాను అని అబ్రహాం అనుకోలేదు. దేవుని బిడ్డలారా, మనమైతే వెళ్తామా? అన్ని బాగుండి ధనం, డబ్బు, కారు ఉండి ఇజ్రాయెల్ అమ్మంటే వెళ్తారా? ఎవరన్నా కువైట్ వెళ్ళమంటే వెళ్తారా? సౌదీ, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళమంటే వెళ్తారా? ఎందుకంటే అన్ని ఉన్నాయి. మనం ఎందుకు వెళ్ళాలి? కానీ అబ్రహామును పిలిచింది దేవుడు. హల్లెలూయా. దేవుని పిలుపుకి ఆయన విధేయుడయ్యి ఆయన ఆ దేశాన్ని, అంటే అసలు ఆ దేశం ఎలా ఉంటుంది, ఆ ప్రజలు ఎలా ఉంటారు, ఆ భూమి ఎలా ఉంటుంది, అక్కడ నీళ్లు ఉంటాయా లేవా, ఫలాలు ఉంటాయా లేవా అనేది ఏది కూడా ఆలోచించకుండా విశ్వాసంతో తన భార్య శారాయిని తీసుకొని బయలుదేరిన అబ్రాహాంకి చప్పట్లు కొడతాం. హల్లెలూయా. మునిపెన్నడు అంతకు ముందు ఎన్నడూ కూడా విననటువంటి ఒక వార్త నోవాహు గారు విన్నాడు. ఏమంటే ఈ ప్రపంచాన్ని, ఈ యొక్క దేశాన్ని, ప్రజలందరూ కూడా నాశనం చేయబోతున్నాను, జల ప్రళయం రాబోతుందని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు, అంతకుముందు నీరు, వర్షం, జల ప్రళయం అన్న మాటే ఎప్పుడు కూడా విన్నటువంటి నోవాహు నమ్మాడు. హల్లెలూయా. నమ్మడమే కాకుండా ఆయన ప్రభు చెందుతున్నటువంటి పనులు చేశారు. అనేక మంది ఆయన నడుపుతున్నటువంటి ఆ యొక్క వాడ కడుతున్న సమయంలో అనేక మంది వచ్చారు. పిచ్చోడు గారు అసలు వర్షం పడింది ఎప్పుడు చూసాం ఆ మాటను, వీడికి నోవాహు పిచ్చెక్కిపోయిందండి అని అనేక మంది ఆయన డిస్కరేజ్ చేశారు. అనేక మంది ఆయన చూసి హేళన చేశారు. పెట్టారా? కానీ నోవాహుతో చెప్పిన వాడు దేవుడు. హల్లెలూయా. నోవాహుతో చెప్పిన వాడు నమ్మదగిన వాడు.
నోవాకు తెలుసు ఆయన ఎవరో. హల్లెలూయా. నీవు దేవుడు ఎవరో మనకు తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మన విశ్వాసం ఒక లెవెల్లో ఉంటుంది, మన భక్తి ఒక లెవెల్లో ఉంటుంది. అప్పుడు మనం అందరూ ఎలా ఉంటుందంటే దేవునికి ఇష్టంగా మనం మారిపోతాం. ఎప్పుడంటే ఆయన మనం నమ్మాలి. హల్లెలూయా. ఆయన వాక్యాలు నమ్మాలి. హల్లెలూయా. ఇదిగో దీనిలో ఉన్నాయి వాగ్దానాలు ఉన్నాయి కదా. ఈ వాక్యం ఏంటనుకున్నారు? పుట్టి రాతలు కాదు దేవుడు, దేవుడి రాయించినటువంటి రాతలు ఈ యొక్క వాగ్దానాలు. ఈ యొక్క 2026లో మీకు వచ్చిన వాగ్దానాలన్నీ ఉట్టి కాగిత బొమ్మలు కాదు, కాగితపు లేఖనాలు కాదు. అవి దేవునికి లిఖించబడి దేవుడే మీకు ఇచ్చాడు. అవి జరుగుతుందా? అవి మీ జీవితంలో జరుగుతుందా? ఆయన ఆ వాడను కట్టడమే కాకుండా హీబ్రూ గ్రంథకర్త ఏమంటే తాను తన ఇంటిని రక్షించుకోవడానికి ఏం చేశాడ? వాడని కట్టాడు. చదువు నా మాట చాలా బాగుంటది. దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేశారు. ఈ రోజున నీవు నేను మన ఇంట్లో ఎంతమంది రక్షణ పొందిన వారు? ఎప్పుడు డబ్బు సంపాదించుకోవడం, డబ్బు డబ్బు డబ్బు, బ్యాంకు లేడు, నియమ, ఇంకెవరు నియమ, ఇంకెవరు అయ్యారా? ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, చాలా కంపెనీస్ ఉన్నాయి. డబ్బులు పంపిస్తూ ఉన్నాం. కానీ నా అన్న రక్షించబడ్డాడు, నా చెల్లి రక్షించబడింది, అమ్మ రక్షించబడింది లేదు, నాన్న రక్షించబడ్డాడు, మామయ్య రక్షించబడ్డాడు అని నీవు ఒకసారి ఆలోచించేస్తే ప్రార్థించే. అలాగే నువ్వు వెళ్ళిపోయి వాడిని ఏం చేయలేదు, అలా తద్దాడు. ప్రార్థించి ప్రభు నన్ను రక్షించావు కదా, నేను పరలోక రాజ్యంలోకి రేపు వెళ్తాను. కాబట్టి నా వాడు కూడా నువ్వు రక్షించాలి, మా తమ్ముడు రక్షించాలి, మా బామ్మతో రక్షించాలి, మా అర్థం రక్షించాలి అని ప్రతి ఒక్కరు. నేను స్త్రీలైతే స్త్రీలు, మీరైతే కనిపించాలి. మీరు చేస్తే ఖచ్చితంగా దేవుడు ఇక్కడ సిస్టర్ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం కన్నీటితో ప్రార్థన చేస్తామో వాళ్ళు విడుదల పొందుతారు. ఖచ్చితంగా మా ఇంట్లో నేను ఫస్ట్ విశ్వాసం నేను. నా బాప్తీసానికి మా అక్క ఇక్కడికి వచ్చాను కదా, గుండు చేయించుకొచ్చి హోసన్నా మందిరం అందరూ చిత్రంలో చూశారు. ఆ రోజు వాక్యం వెళ్ళాను. నేను బ్రహ్మంగా చేసి ఆమె ప్రతి వారం చేసి వచ్చి 2-3 నెలల గుండుతోనే ఆ పేరు తాగదొక్క కొండ ఇంటే వెనకాలి రక్షించబడి ఆ బాప్తీసాన్ని మామగారు వెళ్ళి మామగారు రక్షించబడి. దేవుని బిడ్డ, దేవుడు ఎవరిని ఎలా ఆకర్షిస్తాడో తెలియదు. నేనే మతం మారమంటలేదు ఎవరు. మీరు మంచి మార్గంలో ఉన్నాయి. హల్లెలూయా. యేసయ్య అనేకులు కూడా రక్షణ రక్తం గార్చారు. సచిన్ టెండూల్కర్ ఏం చేశాడంటే దేవుడు బిడ్డారు అవుట్ అయిపోయాడు. మనం కూడా ఒకటప్పుడు పడిపోతాం. మన ఆత్మీయతలో విశ్వాసంలో పడిపోతాం. పడిపోయినప్పుడు ఎలా పడిపోయామని ఒకసారి లేచి అప్పుడు మనం నోవాహు గారి దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు మనం అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు మనం దావీదు దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు మనం యోఫ్తా దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? రహాబ్ దగ్గరికి వెళ్ళాలి. ఓహో, వీళ్ళు ఈ చిత్తూరు ఇలాంటి పనులు చేసి దేవునికి ఇష్టలయ్యారు. అంటే ఉదాహరణ మనకు ఉంచబడేది. కాబట్టి వీళ్ళలాగా మనం జీవించాలి. జీవిస్తూ మనం ఉంటే దేవుడి దగ్గరికి వెళ్తాం. చివరిగా వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే మన సూపర్ స్టార్ యేసయ్యను చూస్తే ఎలా ఉంటది? హల్లెలూయా. ఆయన సాత్వికుడును ధీరుడయ్యాడు. ఆయన మన కొరకు కొట్టబడ్డాడు. ఆయన వీపట్ట చేరు దొరక తెలుసా మీకు? దున్నినట్టుగా అయిపోయిందంట. ఊసారంట ఆయన గుద్దారంట. ఆయన శిలువ మీద బాధతో ఉంటే హేళన చేశారనుకుంటున్నారా? అంటే క్రైస్తవుడు ఇవన్నీ సహించడానికి సిద్ధపడి ఉంటాడు. ఎప్పుడు చలికాలమే వేస్తాం బాగా అంతే. కోటు ఎండాకాలం పడతావా? రాజన్న ఉన్నాడు, ఆయనకి అవకాశం. ఓకే, కోట్లు అందరూ కోట్లు వేసుకోండి బాబు.
మనము దేవుని యేసు క్రీస్తుకు కలిగిన ఆ మనస్సు, ఆ ఓర్పు అది కలిగి ఎప్పుడు మన కష్టం వచ్చినా, ఎవరైనా మనల్ని నిందించిన, అవమానించిన యేసయ్యను చూస్తే ఏమైందో తెలుసా? మనకు సమాధానం కలిగింది. హల్లెలూయా. యేసయ్యను చూస్తే ఆన్సర్ వస్తుంది. ఎప్పుడైనా మన బాధలో ఉన్న, కష్టాల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, అవమానాల్లో ఉన్న యేసయ్య వైపు చూడండి, నీ పనులన్నీ కూడా జరిగిపోతాయి. హల్లెలూయా.